Namaste. Welcome to Shantalakshmi IAS Academy. Generally, for civil services and Group 1 preparing aspirants, they feel difficult to read Hindu newspaper, especially the articles and editorial part. Today, let us see today's editorial, the article part. Generally, the article is given by PDT Achari, is former Secretary General Lok Sabha. సో మనకు తెలుగులో రాసే వాళ్ళకు చాలా వరకు లేక ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నప్పటికీ తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళకు ఇది అర్థం కావట్లేదండి కొందరికి. ఈ పార్ట్ ఏదైతే ఎడిటోరియల్ పార్ట్ ఉంటుందో అది కొంత కష్టంగా ఉంటుంది, లేదంటే అర్థమైనా చాలా లేట్గా అర్థమవుద్ది, చాలా టైం తీసుకుంటుంది. సో మన శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలుగు హబ్ ద్వారా మనము హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ యొక్క తెలుగు వర్షన్ని మనము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా అసలు దాని రిలవెన్స్ ఎంత, మన ఎగ్జామ్కి ఈ ఆర్టికల్ యొక్క రిలవెన్స్ ఎంత, అందులో నిజంగా మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? చాలాసార్లు వీళ్ళు ఎవరైతే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళ ఇంటెలెక్చువాలిటీని అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారండి. సో కొన్నిసార్లు మనకి మొత్తం చదివినప్పటికీ 1-2 పాయింట్లే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీరు మొత్తం టైం అంతా వేస్ట్ చేయకూడదు. దానికోసం సింపుల్గా మీరు మన ఈ ఈజీ న్యూస్ కనుక మీరు విన్నారంటే ఆ న్యూస్ పేపర్లో ఉన్నది సింప్లిఫై చేసి మీకు చెప్పడం జరుగుద్ది. చలో ఈరోజు న్యూస్ ఐటమ్ చూద్దాం. ఈరోజు ఎడిటోరియల్లో ద ఫ్రేయింగ్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎంసీసీ. జనరల్గా మనకు మీరు ఐఏఎస్ ఐపీఎస్ లేక గ్రూప్ 1 ఆఫీసర్లు అయినప్పటికీ మీకు ఎంసీసీ గురించి ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎంసీసీ అనే మనం మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ఎంసీసీ అనేది ఏంటి, దీంట్లో అసలు దీనికి ఉన్న పవర్స్ ఏంటి, దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారు, దానికి ఉన్న లీగాలిటీ ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనకు ఇందులో కొన్ని చాలా కొత్త అంశాలు కూడా తెలుస్తాయండి. అంటే ఎప్పుడు కూడా మనం ఇది బయట చదివి ఉండం. మనకు కామన్గా దొరికే పాలిటీ బుక్లలో ఇవి డిస్కస్ చేయబడని కూడా కొన్ని అంశాలు ఇక్కడ ఈయన చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్కు ఉన్న గ్రేట్నెస్ గురించి చెప్తూ, దానికి ఉన్న పవర్స్ గురించి చెప్తూ, అది ఇందులో కొన్ని టర్మ్స్ యూజ్ చేశారండి. ఆ వర్డ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఆ వర్డ్స్ యూజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ గురించి చాలా ఇంప్రెసివ్గా ఆన్సర్ రాయొచ్చు. అందులో భాగంగా చూస్తే మీకు ద కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ ద ఈసీఐ టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ అన్నారు. ఇది బాగానే ఉంది, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ నిర్వహించాలి. కానీ ఈ లైన్ చూడండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మనకు ఆల్రెడీ పాలిటీలో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక డిస్కషన్ ఉంటుంది. ఏది బేసిక్ స్ట్రక్చరు, ఏది కాదు, ఏది రాజ్యాంగం సవరణ చేస్తూ మనం మార్చొచ్చు, ఏది రాజ్యాంగ సవరణకు అతీతంగా ఉంటుంది అనేది మనకు డిస్కషన్లో ఉంది. అందులో కొన్ని యాడ్ అవుతుంటాయి, కొన్నిసార్లు అవి విడిపోతూ ఉంటాయండి. దానిపైన క్లారిటీ అనేది మన సుప్రీంకోర్టు కానీ మన యొక్క పార్లమెంట్ కానీ ఇవ్వలేదు ఇంతవరకు. కొన్ని సందర్భాల్లో కొన్ని కోర్టు కేసులలో ఆ తీర్పునిచ్చేటప్పుడు మనకు మినర్వా మిల్స్ కేసు అని కొన్ని కేసులు ఉంటాయి కదా, అందులో చెప్తూ ఉంటారండి. అయితే ఇక్కడ మాత్రం వీరు రాసిన ఈ పిడిటి ఆచారి గారు రాసిన ఈ ఆర్టికల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది కూడా మన కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటున్నారు. కాబట్టి రేపు ఇది మనకు ఎస్ఏ క్వశ్చన్ రావచ్చు, లేక పాలిటీలో గ్రూప్ 1 మెయిన్స్లో కానీ సివిల్స్ మెయిన్స్లో కూడా రావచ్చు అండి. అండ్ ఆల్సో 324 ఆర్టికల్ ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఎటువంటి అధికారాలు ఇస్తున్నారు, అది కూడా ఏ కేసులో ఈ విషయాన్ని క్లారిటీగా ఇచ్చారో చెప్తున్నాడు. ద ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఏ హై కాన్స్టిట్యూషనల్ అథారిటీ charged with the function and duty of ensuring free and fair elections and of the purity of the election process. ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా చెప్పారు, ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ ద ఎలక్షన్స్, ప్యూరిటీ ఆఫ్ ద ఎలక్టోరల్ ప్రాసెస్. చూసారా, ఏదో ఊరికి ఎలక్షన్స్ జరగడం కాదు, అందులో ప్యూరిటీ ఉండాలట. ప్యూరిటీ అంటే ఏంటి, అసలు ప్యూరిటీ అంటే ఏంటండి? దీన్ని మనము సొంతంగా అర్థం చేసుకోవచ్చు. అంటే కాన్స్టిట్యూషన్ వాల్యూస్కి తగ్గట్టుగా దానికి ఇచ్చిన
ఏదైతే ఏ స్ఫూర్తితో అయితే ఎలక్షన్స్ జరగాలో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎలక్షన్స్ జరగాలి. అంటే ఫెయిర్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ అంటాం కదా. ఎస్, ఫెయిర్గా జరగాలి ఎలక్షన్స్, ఫ్రీగా జరగాలి, ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా మనకు ఈ ఎన్నిక అనేది జరగాలి. దాన్ని మిస్ అయింది అనుకోండి, అది దాని యొక్క ప్యూరిటీ మిస్ అయినట్టే. కాబట్టి రేపు క్వశ్చన్ కనుక ప్యూరిటీ ఆఫ్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ పైన క్వశ్చన్ వస్తే మీరు ముందు ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఈ ఆర్టికల్లో ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద కోడ్, అంటే ఎంసీసీ కోడ్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి. మీకు క్వశ్చన్ రావచ్చు, చిన్న షార్ట్ నోట్స్ కూడా. ఎంసీసీ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి. No party or candidate shall indulge in any activity which may aggravate existing differences or create communal hatred or cause tension between different castes, communities, religious or linguistic, and criticism of other political parties shall be confined to their policies and programs. ఒకవేళ ఎదుటి పార్టీని విమర్శిస్తే అది వారి విధానాలకు, వారి యొక్క పథకాలు, అందులో ఉన్న ఏవైనా అవినీతి ఇలాంటి వాటి గురించి, లేక అందులో ఉన్న అసమర్థత గురించి మాత్రమే విమర్శించాలి తప్ప అది వారి కులాన్ని బట్టి కానీ, వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ భాషను బట్టి మనం విమర్శించకూడదు అని చెప్తుందండి. అలాగే నో అన్వెరిఫైడ్ అలిగేషన్స్ ఆర్ డిస్టార్షన్స్ అగేన్స్ట్ అదర్ పార్టీస్ షెల్ బి అలౌడ్. అంటే ఎదుటి పార్టీకి చెందినవి ఏవైనా చెప్పేటప్పుడు అవి వెరిఫైడ్ చేసుకొని మాట్లాడాలి, ఎవిడెన్స్ ఉండాలి. ఊరికే ఒక మాట అనేసి ఓట్లు వేయించుకొని తర్వాత సారీ చెప్తే ఏమవుద్ది, కానీ ఓట్లు పడ్డాయి అప్పటికే. అప్పట్లో మీకు గతంలో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిని చౌకీదార్ చోర్ హే అని చెప్పి చాలాసార్లు అన్నారు. దాన్ని అలా అనడం ద్వారా రాజకీయంగా ఓట్లు పడ్డాయేమో, కానీ ఆ తర్వాత ఏమన్నాడు, సారీ ఫర్ దట్ అన్నాడు. కానీ ఇక్కడ ఓట్లు అయితే పడ్డాయి కదా, ఒకవేళ దాన్ని నమ్మిన వాళ్ళు వేస్తే వేయొచ్చు కదా. అంటే ఈ సొసైటీ ఎలా ఉందంటే, ఒక వ్యక్తిని డీఫేమ్ చేసి వాళ్ళ ప్రయోజనాన్ని పొంది ఆ తర్వాత డీఫేమ్ లేదు, వాళ్ళు ఏం తప్పు చేయలేదని తెలిసినా ఎవరు పట్టించుకోరు కదా. సో ఇలాంటివి యూజ్ చేయకూడదు అని. దెర్ షెల్ బి నో అపీల్ టు కాస్ట్ ఆర్ కమ్యూనల్ ఫీలింగ్స్ ఫర్ సెక్యూరింగ్ ఓట్స్. అంటే ఓట్లను అడిగేటప్పుడు, ఓట్లను పొందడానికి ఎటువంటి కులపరమైన, వర్గపరమైన ఏది ఓట్లను అడగకూడదు. అంటే కులం బేస్ తోటి, వర్గం బేస్ తోటి ఓట్లను అడగకూడదు. నో పార్టీ ఆర్ ఇట్స్ క్యాండిడేట్ షెల్ ఇండల్జ్ ఇన్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఆర్ కమిట్ ఒఫెన్సెస్ అండర్ ద ఎలక్షన్ లా. అంటే ఎటువంటి అవినీతికి పాల్పడకూడదు, ఎటువంటి నేరాలకు కూడా పాల్పడకూడదు. ఇది మనకు ఇంపార్టెంట్ పార్ట్ అండి ఈ ఆర్టికల్లో. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అంటే మనకు ఎక్కడ రిలవెన్స్ ఉంటే అక్కడి వరకే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక అద్భుతమైన స్టేట్మెంట్ ఈ ఆర్టికల్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ కామన్ నాలెడ్జ్ దట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈస్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సీక్ ఎనీ రిలీఫ్ ఫ్రమ్ ద కోర్ట్ ఫర్ వయలేషన్ ఆఫ్ ద కోడ్. అంటే ఒకవేళ ఈ కోడ్ వయలేషన్ చేస్తే పనిష్మెంట్ ఏముంటుంది, ఎలక్షన్ కమిషన్ వేస్తుంది, దానికి శిక్ష వేస్తుందండి. ఆ వేసిన శిక్షకు మరి వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చా, నన్ను ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చేసింది, ఇది తప్పు అని చెప్పేసి కోర్టుకి వెళ్ళొచ్చా అంటే అది లీగల్గా మనకి ఎటువంటి దానికి ఉపశమనం దొరకదండి. అది ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయేదాకా ఎలక్షన్ కమిషనే అక్కడ బాస్, అదొకటి గుర్తుంచుకోండి. అలాగే ఇట్ మస్ట్ బి నోటెడ్ హియర్ that neither the Representation of the People Act nor the Code of Election Rules makes any provision for the Model Code of Conduct. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఉంటుందిగా, అది కానీ లేక కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కానీ ఇవి కూడా దానికి సంబంధించిన ప్రొవిజన్స్ యాడ్ చేయవంట. ఇది కూడా మనకు ఒక క్వశ్చన్ రావచ్చండి ప్రిలిమినరీ ఎగ్జామ్లో. చాలా జాగ్రత్తగా వినండి. ఇవి మనకు ప్రిలిమ్స్లో అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లీగల్లీ బైండింగ్ కాదన్న విషయం మనకు ఎంతమందికి తెలుసండి కదా. తర్వాత అలాగే ముందుకెళ్తే మనకు టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా ఒక ఎలక్షన్ కమిషన్ ఉందని, ఎంసీసీ అనే ఒక కోడ్ ఉందని రాజకీయ పార్టీలకు, నాయకులకు తెలిసేలాగా బలమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఇంకా మనకు ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైజ్లీ చూస్ సెక్యులరిజం అండ్ డెమోక్రసీ
యాజ్ వార్ప్ అండ్ వూఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ సెంటెన్స్ కూడా గుర్తుంచుకోండి. మనకు ఒక్కొక్కసారి మెయిన్స్‌లో గాని, ప్రిలిమ్స్‌లో గాని క్వెషన్‌లో ఇలాంటి పదాలు యూజ్ చేసినప్పుడు మనకు అర్థం కాదు. వార్ఫ్ అండ్ వూఫ్ అన్నారు ఏంటిది అని. తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి క్వెషన్ అర్థం కాక ఆన్సర్ రాయరు. లేదంటే తప్పు రాస్తారు. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు ఏమన్నారంట, వాళ్ళు లౌకిక విధానాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగానికి భూమికలుగా తీసుకున్నారు. అంటే ఫౌండేషన్. వార్ఫ్ అండ్ వూఫ్ అంటే ఫౌండేషన్ అనే మీనింగ్ అండి. ఆ అర్థం కూడా తెలియాలి మీరు రేపు ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ రాస్తున్నప్పుడు. ఇంకా ముందుకెళ్తే మనకి ఈ ఆర్టికల్‌లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ద కాన్స్టిట్యూషన్ ఆర్ ద ఎలక్షన్ లా. ద కాన్స్టిట్యూషన్ ఆర్ ద ఎలక్షన్ law does not prescribe any punishment for violating the oath by ministers. జనరల్‌గా ఒక మినిస్టరు తను మినిస్టర్ అయ్యేటప్పుడు, మంత్రి అయ్యేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ ప్రమాణ స్వీకారంలో నేను ఇది వయలేట్ చేయను అని చెప్తాడు గదా! నేను విశ్వాసబద్ధంగా ఉంటాను, రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటాను, నేను నేరాలు చేయను, లేకపోతే ఈ సీక్రెట్స్ బయటికి చెప్పను. ఇలాంటి విషయాలను అతను తన ప్రమాణ స్వీకారంలో చెప్తాడు. ఒకవేళ దాన్ని వయలేట్ చేసి అతను గనక ప్రభుత్వ సీక్రెట్లు బయటికి చెప్తే పనిష్మెంట్ ఉందా అంటే లేదండి. ద కాన్స్టిట్యూషన్ ఆర్ ద ఎలక్షన్ లా డస్ నాట్ ప్రిస్క్రైబ్ ఎనీ పనిష్మెంట్ ఫర్ ద వయలేటింగ్ ద ఓత్ బై ద మినిస్టర్స్. మరి సెక్షన్ 125 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఏం చెప్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఏ 3 year సెంటెన్స్ యాజ్ మాక్సిమం పనిష్మెంట్ ఫర్ ప్రమోటింగ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్ బిట్వీన్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలిజియన్. అంటే మతం ఆధారంగా ప్రజలని శత్రువులుగా ఒకరికొకరిని ఉసిగొలిపి మత విద్వేషాలు రెచ్చగొడితే ప్రాతినిధ్య చట్టం ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో 121 సెక్షన్ ప్రకారంగా వారికి దాదాపు 3 సంవత్సరాల జైలు శిక్ష గూడా ఉంటుందండి. అయితే ఈ విశ్వాసాన్ని ఏదైతే వాళ్ళు చెప్పారో, ప్రమాణ స్వీకారం చేస్తారో, దాన్ని వయలేట్ చేస్తే మాత్రం ఇక్కడ క్లియర్‌గా దాని గురించి ఏం లేదు. ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఏమని? ఈ మధ్య ప్రధానమంత్రి గారు రాజస్థాన్‌కి వెళ్ళినప్పుడు ముస్లింల గురించి, ఒక కమ్యూనిటీ గురించి ఒక స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం సంపదని ముస్లింలకి పంచిపెడుతుంది అన్నట్టుగా చెప్పారు. అప్పుడు ఇది ఒక మత వర్గంను మనము ఇంకొక మత వర్గంకు వ్యతిరేకంగా తీసుకెళ్తున్నదిగా భావించొచ్చు. మరి ఇలాంటప్పుడు మరి ఈ సెక్షన్ ఉపయోగించేసి వీరికి జైలు శిక్ష విధించొచ్చా? ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఏదో ఒకటి మాట్లాడి ఓట్లు పడిపించుకుందాం. ఓట్లు పడ్డాక అవసరమైతే సారీ చెప్దాం. అవసరమైతే ఫైన్ కడదాం. కానీ గెలవడం ముఖ్యం గదా! సో, అందుకని దీన్ని ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, వాట్ ఈస్ మీన్డ్ బై ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్స్? అసలు ఎలక్షన్స్‌లో ప్యూరిటీ అంటే ఏంటండి? అసలు ఎలక్షన్స్‌కి ప్యూరిటీ అంటే ఏంటి? అదొకటి మీరు క్వెషన్ రావచ్చండి డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో. ఇట్ మీన్స్ దట్ ద ఎలక్షన్స్ షుడ్ నాట్ ఓన్లీ బీ ఫ్రీ ఫ్రమ్ కరప్ట్ ప్రాక్టీసెస్, బట్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ ఈవిల్ ప్రాక్టీసెస్. అంటే అవినీతి మాత్రం చేయకుండా ఉండడమే కాదు, ఇటువంటి దుష్ట చర్యలు కూడా చేయకుండా, అంటే ఒక రకమైన సమాజానికి హాని, ప్రమాదం కలిగించే చర్యలు చేయకుండా ఉండడం కూడా ప్యూరిటీ కిందికొస్తది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, ఈ ఆర్టికల్‌లో మనకు ముఖ్యమైన అంశాలు ఏవో మీకు దీన్ని నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో షేర్ చేస్తున్నాను. మీరు మళ్ళొకసారి ఆ హైలైట్ చేసినవి మాత్రమే చదవండి. మిగిలినవి అవసరం లేదు. అందులో జనరల్‌గా మనకు కామన్‌గా తెలిసిన విషయాలనే ఇంకాస్త చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ పాయింట్‌లే చెప్పరు. అప్పుడు హెడ్‌లైన్ అయిపోద్ది. వాళ్ళు ఆర్టికల్ రాయాలంటే మొత్తం చుట్టూ విషయాలన్నీ చెప్పి దాని యొక్క ఏమంటారండి స్కెలిటన్‌కు బాడీ, బ్లడ్ అన్నీ కలిపి వాళ్ళు ఒక ఆర్టికల్ తయారు చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఆర్టికల్‌లో ఉన్న స్కెలిటన్ పార్ట్ తీసుకోవాలి. అంటే ముఖ్యాంశాలు మాత్రమే తీసుకోవాలి. లేకపోతే మీకు టైం వేస్ట్ అవుద్ది. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం పోద్దండి ఒక్క ఆర్టికల్‌కే. లేదంటే మీరు రోజు కూడా మీరు ఈ సివిల్ సర్వీసెస్ తెలుగు హబ్ గనక వచ్చి చూస్తే మన ఆర్టికల్స్‌ని తెలుగులో మీకు అందులో ఉన్న క్రక్స్ అనేది చెప్పడం జరుగుద్ది. ఓకే. రేపు మనము ఇంకొక ఎడిటోరియల్ పార్ట్‌తో కలుద్దాం. బై. ఆల్ ద బెస్ట్.